ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ పసుపు పండగ రానే వచ్చింది. మొదటిసారిగా కడప జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి కడప జిల్లాలో కడప జిల్లా హెడ్ క్వార్టర్లో ఈసారి మహానాడు పండుగ 27, 28, 29 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. దానికి సంబంధించి దాదాపు 4-5 రోజులుగా వసతి సౌకర్యాలు, స్థల సేకరణ కూడా పూర్తయింది. స్థల సేకరణలో పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఉమ్మడి 13 జిల్లాలంటే కడప జిల్లా తీసేస్తే 12 జిల్లాల నుంచి కూడా వచ్చే అతిథులకు అందరికీ కూడా వసతి సదుపాయం ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో సేకరించాం. గత 5 రోజులుగా గౌరవ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చారు. మేము అందరం కలిసి వసతి ఏర్పాట్లపైన 4-5 రోజులుగా పూర్తిగా సమీక్ష చేశాం. కడప, ప్రొద్దుటూరు, పులివెందల, రాయచోటి, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, అవసరమైతే కోడూరు వరకు, ఇటు ఆళ్ళగడ్డ వరకు, ఇటు పీలేరు, కలికిరి వరకు, అటు తాడిపత్రి వరకు, ఎర్రగుంట్ల, తాడిపత్రి వరకు కూడా అన్ని హోటల్సు, గెస్ట్ హౌసెస్, కాలేజీలు, హాస్టల్ వసతున్న కాలేజీలు, కళ్యాణ మంటపాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ సేకరించాం. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ 2 రోజులు దాదాపుగా 40 నుంచి 50 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. వారికి అందరికీ కూడా పొద్దున ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు కూడా అక్కడే మీటింగ్ దగ్గర అరేంజ్ చేస్తున్నాం. వసతి సౌకర్యాలన్నీ కూడా కడప టౌన్ కానీ అన్ని చోట్ల ఎక్కడెక్కడ కళ్యాణ మండపాలు అన్నీ కూడా బుక్ చేశాం. 12 జిల్లాల నుంచి వచ్చే అతిథులందరికీ కూడా ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ లోటు రాకుండా, ఎప్పుడు 43 సంవత్సరాల్లో కడప జిల్లాలో ఎప్పుడు జరగలేదు. చాలా ప్రిస్టేజ్గా తీసుకొని ఏ అతిథికి ఏ వసతి కూడా తక్కువ లేకుండా, ఏ సదుపాయాలు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ఒక పండుగ. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం. ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి చేసుకునే పండుగ. దానికోసం ముఖ్యంగా ఈ వసతి ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కడప పట్టణంలో కావచ్చు, 7 నియోజకవర్గాలు కడప జిల్లాలో, దాంతోపాటు మరి రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, ఇంకా చుట్టుపక్కల ఎక్కడ అవసరమైతే అక్కడ గత వారం రోజులుగా ఇక్కడ పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు అందరితో కూడా మాట్లాడి ప్రతి నియోజకవర్గం, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు గంట సేపే కడప రావడానికి ఎటు నుంచి రావాలన్నా కానీ, కాబట్టి అందరితో సమన్వయం చేసుకుని ఈ యొక్క వసతులను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా హోటల్స్, అదేవిధంగా ప్రభుత్వ మరి అతిథి గృహాలు, తర్వాత స్కూల్స్ కూడా, ఎందుకంటే ఇవాళ మంచి స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అకామిడేషన్ని వచ్చేటువంటి, ఇప్పటికే చాలామంది సొంతంగా కూడా చేసుకున్నారు. ఇంకా చాలా అకామిడేషన్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గత వారం రోజులుగా చేస్తున్నాం. రేపు 14వ తారీఖున జరిగే పాలిటీ బ్యూరోలో మరి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎంతమందికి ఏంటనేది మళ్ళీ 14 వెళ్ళే ముందు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఆ పూర్తి విషయాలు కూడా మీ అందరికీ ఖచ్చితంగా వెల్లడిస్తాం. మరి అదేవిధంగా వారు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో, ఎందుకంటే మన జిల్లాకు వస్తున్నారు అందరూ కూడా, కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ టోల్ ఫ్రీ నెంబర్, ఎందుకంటే చాలామందికి అకామిడేషన్ ఉండొచ్చు, ఇవ్వాలని ఉండొచ్చు, వాళ్ళకి ఎవరిని కనుక్కోవాలో తెలియదు కాబట్టి ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం.
అది కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతానికి మీ వంతు పాత్ర కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 6359664 906359664 భద్రతా పరంగా ఎంతమంది పోలీసులకు సంఖ్య? అదేవిధంగా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా Z+ కేటగిరీ రక్షణలో ఉన్నారు. కాబట్టి దాదాపు మొదటి 2 రోజులు 50,000 పైన 40 నుంచి 50,000 ప్రతినిధులు వస్తారు. 3వ రోజు బహిరంగ సభ దాదాపు 4 నుంచి 5 లక్షల జనంతో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాం. భద్రత పరంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారు. దాదాపు 3,000 మంది పైగా పోలీసులు వస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల కంటే కూడా కడప చాలా అనువైన ప్రాంతం మహానాడుకు ఈ కార్యక్రమం నిర్వహించాలంటే. చాలామంది ఇక్కడేదో చిన్న ఊరు అకామిడేషన్ లేదనుకుంటారు. కడపకు 35 కిలోమీటర్ల చుట్టూ రింగ్ రోడ్ ఉంది. ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా, ఊర్లోకి వచ్చి ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ 35 కిలోమీటర్ల పొడుగునా కూడా బస్సులు కానీ ఇతరత్ర వెహికల్స్ కానీ అన్ని చోట్ల పార్కింగ్ చేసుకునే వసతి ఉంది. మహానాడు ప్రాంగణంలో కూడా వెస్ట్ బైపాస్ జయరాజ్ గార్డెన్ సమీపంలో కూడా చాలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.